నర్సాపురం ఎంపీ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ ఆచంట నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పితాని సత్యనారాయణ తనపై చేస్తున్న ఆరోపణలు తీవ్ర స్థాయిలో ఖండించారు. ఎమ్మెల్యే చెరుకోడ శ్రీరంగనాథరాజు ప్రస్తుతం శ్రీరంగనాథరాజు ఉన్నారు. సరేంటి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అనేది ఎంపీ అభ్యర్థి ఉన్నారు. తాను భీమవరంలో విద్యార్థి దశలోనే మీరు తనను అడ్డుకున్నారని ఒక ప్రచారం అయితే చేస్తున్నారు. ఇది అంతవరకు కరెక్ట్? భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అతను బీజేపీ కార్యకర్తగా నాయకుడిగా ఉన్నాడు. ఆయనకి బీజేపీ పార్టీ ఆయనకి ఎంపీ అభ్యర్థిగా అవకాశం ఇచ్చింది, దానికి సంతోషం. ఆయన ఆతట నియోజకవర్గంలో ఎలక్షన్ క్యాంపెయిన్కి వచ్చి పీతాని సత్యనారాయణ గారు ఇద్దరు కూడా ఎలక్షన్ క్యాంపెయిన్లో భాగంగా నేనేదో పెద్ద మనిషి ముసుగులో అరాచకాలు చేస్తున్నానని, నన్ను ఆతట నుంచి తవరేస్తారంటే తాడిపూడిని తవరేస్తానండి. మీ స్థాయి ఏంటి? మీరు కౌన్సిలర్కి నెగ్గలేని అతను ఈరోజు ఎంపీ కూడా అదృష్టం, మంచిదే. ప్రజల దగ్గర మన్నలు పొంది గెలవండి, సంతోషం. అంతేగాని చౌకబారు మీ స్థాయికి మించి మాట్లాడొద్దని దయచేసి. అలాగే పీతాని సత్యనారాయణ గారు, నేను ఇసుగు దోసేసాను, ఇళ్ల తాళాలు అవినీతి చేశాను, అలాగే నేను 135 కోట్లు బిజ్జి శాంక్షన్ చేస్తే అది నేను దాన్ని కంప్లీట్ చేయలేదు, రకరకాల ఆరోపణలు చేస్తున్నారు పీతాని సత్యనారాయణ గారు. అన్నీ ఏకవచనంతో మాట్లాడతారు. ఎవరిని కూడా గౌరవించి మాట్లాడే సంస్కృతి దానికి లేదు. మీరు 6 సార్లు పోటీ చేశారు, 3 సార్లు నెగ్గారు, 3 సార్లు ఓడిపోయారు. ఇప్పుడు 7వసారి మళ్ళీ రంగంలోకి వచ్చారు. 30 సంవత్సరాలకి ఈ నియోజకవర్గంలో మీరు రాజకీయ జీవితం, మీరు ఎలా ఏం చేస్తున్నారో ప్రజలు తెలీదా? ఇసుకు దోసింది ఎవరు? అయోధ్య లంకలో మీ కుమారుడు లోకేష్ అందరూ కలిపి బాలం సుధీర్ అని అతను పెట్టి ఆ గ్రామంలో ఉన్న వైట్ కార్డు వాళ్ళందరికీ నెలకు 2,000 రూపాయలు ఇచ్చి కోట్లాది రూపాయలు అక్కడ ఇసుకని తరలించారు. నేను అక్కడ బ్రిడ్జి కడదామని అక్కడ గ్రౌండ్ సాయిల్ టెస్ట్ చేయితే 40-50 అడుగులు లోతు మీరు అక్కడ ఇసుకతో డిజిల్తో లాగేశారు. ఆ డిజిల్తో లాగిన మూలాన్ని ఆ 3 లంకల్లో కూడా కొబ్బరి చెట్లు 5-6 వరుసలు కొబ్బరి చెట్లు గోదావరిలోకి వెళ్ళిపోయినాయి. పనవటే పక్కనే మేట వేసేసి తూర్పే పక్కన కోసేస్తుంది. గత 5 సంవత్సరాలు సుమారు 40-30 ఎకరాల లంక అంతా గోదావరిలో కలిసిపోయింది. అది ఎవరు చేశారు? మీరు చేశారు. అలా రాజశేఖరని పెట్టి ఇక్కడ మీరు పెనుగొండలో ఇళ్ల స్థలాలు పూడుతానని చెప్పి ఆ మట్టి అంతా పెట్టుకుని భీమవరాన్ని నమ్ముకున్నారు మీ కుమారుడు ఇద్దరు. అందులో ప్రసాదరాజు అని ఒక భాగస్వామి ఉన్నాడు. అతను రాజస్థాన్లో వర్కులు చేస్తామంటే మీ కొడుకు ఏసీబీ కేసులో ఆ రాజస్థాన్ ఇల్లు అతని దగ్గర దాక్కున్నారు. నా దగ్గర పూర్తి ఇన్ఫర్మేషన్ ఉంది. అయినా ఆ రోజు నేను పోలీసులకు చెప్పలేదే, మేమేదో ఇప్పుడు ఏసీబీ కేసుకుని నేను మాట్లాడలేదే. అది ప్రభుత్వం చట్టం ప్రకారం దాన్ని చేసుకుంటుంది. నాకు అవకాశం ఇచ్చారు ప్రజలు, ఇస్తే నేను ప్రజలకు అందుబాటులో ఉండి చేయాలి తప్ప నేను ఎంతోమందికి పేదవాళ్ళకి ఇసుక ఉచితంగా ఇచ్చాను. అలాగే పూడ్చుకుంటానంటే పునాదుల్లోకి ఒక్కొక్కరికి 5 స్ట్రిప్పులు 6 స్ట్రిప్పులు కిరాయి ఒకటే పెట్టి తోలించాను. ఎక్కడైనా గుడి కట్టుకుంటే ఆ గుళ్ళకి కానీ వాళ్ళకి కూడా బొసక మట్టిని నేను పురమాయించి తోలించాను. అలాగే ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఇటుక కార్మికులు, ఎర్ర ఇటుక కార్మికులు, అన్ని కులాల వాళ్ళు, బీసీ సామాజిక వర్గాలు ఇటుక తీసుకుంటామని వాళ్ళందరికీ కూడా గోదావరి ఒందిన బట్టి ఎక్కడ అధికారులు ఒక హెరాస్మెంట్ లేకుండా ఎన్ని ట్రిప్పులు కొలితే అన్ని ట్రిప్పులు గత 3 సంవత్సరాల నుంచి. ఎందుకంటే ఆ పరిశ్రమ నడిస్తేనే ఎంతోమందికి ఉపాధి దొరుకుతుంది. అలాగే ఇల్లు కట్టుకునే వాళ్ళకి నాణ్యమైన ఇటుక దొరుకుతుంది. నేను అలా బ్రాడ్ లుక్లో ఆలోచిస్తాను తప్ప మీలాగా చిల్లర రాజకీయాలు నేను చేయను. ఈరోజు మీరు 15 ఏళ్ళు పెనుగొండ మండలంలో 15 ఏళ్ళు ఎమ్మెల్యే మంత్రి చేశారు. ఆ శ్రీకాస్ పట్టాలు భూములు ఉన్నాయి. అక్కడ ఎస్సీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, ఓసీలు ఉన్నారు. వాళ్ళకి ఎప్పుడన్నా పట్టాలు ఇప్పించే కార్యక్రమం బ్రిటిష్ వాళ్ళు ఇచ్చిన పట్టాలు అవి. ఈరోజు అందరికీ కూడా 954 ఎకరాలకి ఆ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరు మీద డీఫామ్ పట్టా తయారు చేయించి ఈ సంవత్సరం ఇవ్వటం జరిగింది. రాబోయే రోజులు వాళ్ళందరికీ కూడా క్రాప్ ఇన్సూరెన్స్ వస్తుంది, క్రాప్ లోన్ వస్తుంది, అన్నీ కూడా మామూలు పట్టా భూములకు ఎలా వస్తాయి వాళ్ళు కూడా ఇస్తారు. ఇది నా సంస్కృతి. నేను వందలాది లారీలు కొని నేను నా జేబులో డబ్బులు పెట్టుకొని ఉచితంగా ఇచ్చాను. ఇక్కడ నేను ఎప్పుడూ ఒక ఇసుక కాంట్రాక్టర్ దగ్గర ఊరికే ఒక లారీ ఇసుక కూడా తీసుకోలేదు. అలాగే ఇసుక పాటలు పెట్టించాను. అలాగే ఆతంటలో ఉన్న రామేశ్వర స్వామి సత్రవకు సంబంధించిన 2 ఎకరాల భూమి పూడిపించి అక్కడ ఏదైతే జెయింట్ వీల్స్ సర్కస్ కంపెనీలు పెడతారో
వాళ్ళకి 16 లక్షలు ఈ సంవత్సరం ఆదాయం వచ్చేలా చేశాను. అదే మీ నాయకులు దాంట్లోకి వెళ్తే తెలుగుదేశం నాయకులు కోర్టుకి వెళ్ళారు, అది కూడా జరగకూడదని. దయచేసి ఒక మర్యాదపూర్వకంగా గౌరవప్రదంగా ఎలక్షన్స్కి వెళ్ళాలి. నేనేదో నా ఆఫీస్ దగ్గర భోజనాలు పెట్టి అసరా కార్యక్రమం చేస్తే ఆ మహిళలను కించిపరిచారు మీరు. వీళ్ళేదో వంకాయ ఎండ్రేలు తినడానికి వెళ్ళారు, చీరల కోసం వెళ్ళారని మహిళలను కించిపరిచి ఈరోజు మీరు చీరలు పంచుతున్నారు. మేము ఏమైనా మాట్లాడామా? ఏ ప్రెస్ కన్నా చెప్పామా? ఎవరికైనా కంప్లైంట్ చేసామా మేము? దయచేసి ఇటు శ్రీనివాసరాజు గారు కానీ పీతాన్ సత్యనారాయణ గారు కానీ గౌరవప్రదంగా ఎలక్షన్ చేసుకోండి. అలాగే తెలుగుదేశం కార్యకర్తల నాయకులకు కూడా ఏదో పోస్టింగ్లు పెట్టేసి నేను ఎక్కడ భూమి దోసేశానని. నేను పుట్టడమే 14 ఎకరాలు ఉన్న 100 ఎకరాలు ఉన్న కుటుంబంలో పుట్టాను నేను. మా తల్లి మా తండ్రి ఏదో మాట్లాడేస్తారు. ప్రజలు తెలియదా నేను ఎలాంటి వాడిని, నీతి చేసేవాడిని, అవినీతి. మీ గురించి తెలుసు, నా గురించి తెలుసు. ఒక మర్యాదపూర్వకంగా గౌరవం ఇచ్చి పుచ్చుకునే సంస్కారం ఉన్నాడు నేను. మీరు ఎవరినైనా ఎలా మాట్లాడతారో మీకు ప్రజలకే తెలుసు. మీరు ఎవరినైనా ఈ నియోజకవర్గంలో గౌరవంగా మా ఏకవచనంతో గౌరవంగా ఎవరినైనా పలకరించారా? ప్రతి ఓడు పనివాళ్ళు, మా పనివాళ్ళనే నేను ఏకవచనంతో మాట్లాడను. మా సంస్కృతి అది, మీ సంస్కృతి అది. దయచేసి ఇప్పటికైనా కట్టిపెట్టి ఈ సోషల్ మీడియాలో కావాలని అల్లరి చేయడం, ప్రజల దగ్గరికి వెళ్ళండి, సేవ చేయండి. రాబోయే రోజుల్లో మీ నమ్మకం కలగ చేసుకోండి. మీ చంద్రబాబు నాయుడు గారు మీరు మాట్లాడితే టైటిలింగ్ యాక్ట్, అదే టైటిలింగ్ యాక్ట్ని అసెంబ్లీలో మీ పయాలు కేసు గారే సమర్థించాడు. ఇది బ్రహ్మాండమైన చట్టం, ఇది ప్రపంచంలోనే ఫస్ట్ ఆస్ట్రేలియాలో ఎక్కడో స్టార్ట్ అయింది చట్టం అని, గుజరాత్లో ఇంప్లిమెంట్ చేశారని, ఇది ఇంప్లిమెంట్ చేయడానికి 10 సంవత్సరాలు పడుతుందని ఆయనే మాట్లాడాడు అసెంబ్లీలో. దాన్ని ఈరోజు మీరు చంద్రబాబు నాయుడు గారు మీరు మాట్లాడతారు. ఒక మర్యాదపూర్వకంగా మర్యాద ఇచ్చి గౌరవం ఇచ్చి మన ఏరియా ప్రాంత సాంప్రదాయాన్ని నిలబెట్టి ప్రజలు నిర్ణయిస్తారు. మీరు ఎలాంటి వాడు, నేను ఎలాంటి వాడు. మనం ఎందుకు పాడాలి? ఇంకో వారం రోజులు అయితే బ్యాలెట్ ద్వారా వాళ్ళే తెలుస్తారు. థ్యాంక్ యూ. తనపై విమర్శలు చేస్తున్న వారందరూ కూడా ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాలని, తాను ఎక్కడ అవినీతి చేయలేదని ప్రజలందరికీ తెలుసు అంటున్నారు రంగరాజరాజు. అంతేకాకుండా ఈ ఎన్నికల అనంతరం విజయం తనదే, ఆచంట నియోజకవర్గంలో మరొకసారి భారీ మెజార్టీతో గెలిచి నియోజకవర్గ ప్రజలకు మరింత సేవ చేసుకుంటానని రంగనాథరాజు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శేఖర్తో మనోజ్ RTV పశ్చిమ గోదావరి నుంచి. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.